2026వ సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి చెబితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కుంభం నుంచి మీనానికి శని వచ్చాడనే ఆశే కానీ బాధలు మామూలుగా లేవు. అర్ధాష్టమంలో కుజుడు యాక్సిడెంట్లో దెబ్బలో సమస్యలు తెచ్చిపెడతాడు. రాహుకేతులు బాగాలేరు. శని ధనాధిపతి అంటారు కానీ బాకీలు తీర్చడమే కానీ తిండి తింటానికి కూడా దొరకదు. అంత అష్ట కష్టాలు కుంభరాశి కనబడుతున్నాయి. ఈ కుంభరాశిలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్తాం, శివుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. అందులో ప్రత్యేకమైన ప్రదక్షిణ ఉంటుంది. మరి ఆ ప్రదక్షిణ గుళ్ళో చెప్తారు. దాన్ని ఏమంటారంటే చండీ ప్రదక్షిణం. ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. నవగ్రహాల గుళ్ళు ప్రదక్షిణం చేయండి. మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ప్రతి శనివారం ఈశ్వరుడికి శనికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీరు సంపాదించకపోయినా ఉన్నది పోగొట్టుకోకుండా నష్టపడకుండా ఉంటారు. అట్లా ఉండాలి అంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించడం, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యని హింసించి భార్య కంట తడి పెట్టకుండా చూసుకోవటం, ఉన్నదాంతో తృప్తి పడటం. కడుపు నిండా తినడానికంటే 4 ముద్దలు తిని కడుపు నిండా మంచిగా తాగినా బతుకుతావు. కానీ తినడానికి బతుకుతున్నావా, బతకటానికి తింటున్నావా అండి. బతకటానికి తినాలంటే 4 ముద్దలు తిని మంచిగా తాగినా హాయిగా ఆరోగ్యంగా బతుకుతావు. దొరికింది బాగా తిందాం, బాగా రుచిగా ఉందంటే అనారోగ్యానికి గురవుతావు. అట్లాగే ఎక్కువగా సంపాదించాలి అంటే పాపం చేస్తేనే సంపాదిస్తావు. ధర్మమైన పద్ధతిలో సంపాదించాలంటే వచ్చేది తింటానికి చాలదు, అర్థాన్నమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల్ని, భార్యని హింసించబాకండి. నోరు చేయలేని జీవరాశుల్ని హింసించబాకండి. మరి వాటి ఉన్న పరిస్థితుల్లో శాకాహారాలే మందులతో తయారవుతున్నాయి. ఈ శాకాలు తింటేనే రోగాలు వస్తున్నాయి. మాంసాహారం చాలా ఇబ్బంది పెడుతుందేమో, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడున్నటువంటి గాలి, నీటి వల్ల కాలుష్యం పెరిగి రోగాలు వస్తున్నాయి. మనకే వచ్చేటప్పుడు మనం తినే మాంసాహార జంతువులకు కూడా అనేక వ్యాధులు ఉండొచ్చు. చాలా బాగా ఆలోచించి ఆహార వ్యవహారాలు, మంచి చెడులు జాగ్రత్తగా చూసుకోవటం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు దానికి తగిన శాంతి చేయించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుడి దండం పెట్టచ్చు. శక్తి ఉంటే అన్ని తేవచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది. చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపటి వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం విరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసిన దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వ శివార్పణం. మారేడు దళాలు పూజ చేయాలి అంటే
3 ఆకులు కలిసి ఉన్నదే దళం. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఏమన్నా ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి. చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. కానీ ఇటువంటిది తెలుసుకోవట్లా. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలా మంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనపడితే కొడతారు, పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణాం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ, త్రిభిః లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండట్లే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా కనబడుతుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ ఇవాళ చాలామంది అంటున్నారు బ్రాహ్మలు జ్యోతిష్యం అని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటాయా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాన్ని తిట్టి కోర్టుకు పోతున్నారు, దావాలు చేస్తున్నారు? బ్రాహ్మణులు అట్లా ఎవరు ఉంటారా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని ఊరుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించటం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడే చెప్పింది. కాబట్టి ఇది పొడుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేవాళ్ళకల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది.